హలో మై డియర్ అమ్మలు అమ్మలు మీరు మాత్రమే గారు మాస్టర్ మీరు కూడా చూడండి. మంచి ఫ్రెష్ ఉసిరికాయ పచ్చడి ఎట్లా పెట్టాలో చూపిస్తున్నా. మంచి ఫ్రెష్ ఉసిరికాయలను తీసుకొని బాగా కడిగి దాంట్లోని నీళ్ళు పోయేలా గిన్నెలు వేసేసి నీళ్ళు పోయినాక బాగా తుడిచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచి ఈ రంగు వచ్చేదాకా వేయించుకొని తీసుకొని గిన్నెలోకి తీసుకొని దానికోసం మనం ముందుగా ఒక పొడిని రెడీ చేసుకోవాలి. 3 గ్లాసుల కారం తీసుకున్న, 1 గ్లాసు ఉప్పు తీసుకున్న. దీంట్లో జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి కలిపి బాగా కలుపుకొని ఎల్లిగడ్డను ఒలిచి ఎల్లిపాయ ముక్కలను దంచి ఇట్లా కచ్చపచ్చగా దంచి అందులో వేసి కలిపి మంచి మిశ్రమం తయారు చేసుకున్నాక దీంట్లో టేస్ట్ కోసం మనం కొంచెం ఒక నిమ్మకాయ రసాన్ని పిండి ఇందులోనే కలుపుకోవాలి. ఈ దానికి పోపు కోసం ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసినాక కరివేపాకు ఎల్లిపాయ ముక్కలు కూడా వేస్తే ఇదంతా కారంలో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కారంలో కలిపేసేస్తే మనకు గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ గ్రేవీ రెడీ అయినాక మనం వేయించిన ఉసిరికాయ ముక్కలను తీసుకొచ్చి అందులో కలపాలి. అందులో కలిపితే ఉసిరికాయ పచ్చడి రెడీ. టేస్టీ ఉసిరికాయ పచ్చడి. దీనిని ఒక రోజు ఉంచితే ఇట్లా కొంచెం నూనె తేలుతుంది. తేలినాక తీసి ఒక డబ్బాలో పెట్టుకుంటే, డబ్బాలు అంటే మనం గాజు కంటైనర్లో ఉంచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మంచిగా ఎన్ని రోజులైనా తినొచ్చు ఫ్రెష్ ఉసిరికాయ పచ్చడి.